చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సర్వం సిద్ధం అయిపోయింది. ఒకసారి చూపించండి, కెమెరామెన్ గారు ఇటు చూపించండి. మొత్తం ఇప్పటికే చాలా మంది, వేల మంది వచ్చారు చేప ప్రసాదం తీసుకునేందుకు. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసారు. ఇప్పటికే కొంతమంది అయితే నిన్న మొన్న వచ్చినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ చూడొచ్చు, అక్కడ నిద్రపోతున్నారు. ఇక్కడే దగ్గర పట్ల తిని ఈ విధంగా ఏర్పాట్లు 1,00,000కు పైగా ఇక్కడికి చేప ప్రసాదం తీసుకునేందుకు 1,00,000కు పైగా వస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులు కూడా వస్తారు, కొంతమంది అంటే తోడుగా వస్తుంటారు. మన దగ్గర ఇప్పుడు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు, వారిని తెస్తున్నాం. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్తో కలిపి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే 1,00,000కు పైగా ఇక్కడ చేపప్రసాదం తీసుకునే అవకాశం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం అంటాం కదా, అతిథి దేవోభవ అనే మాటని మనం ఎప్పుడు తలుచుకుంటూ వచ్చిన ప్రతి వారికి ఎలాంటి సమస్య తలెత్తకుండా, అంటే దాదాపుగా బీహార్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, వచ్చే ప్రతి వారికి ఎలాంటి సమస్య తలెత్తకుండా పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో ప్రతి కార్యక్రమం చేయబడుతుంది. ఈ సదుపాయాలు ఎందుకంటే గతంలో చేసిన ప్రభుత్వాల కన్నా భిన్నంగా, అంటే ఇంతకు మునుపు ఇచ్చే టోకన్లకు కూడా ఎలాంటి స్పష్టత లేకుండే. ఇంతకుముందు క్యూ లైన్లు కొన్ని ఏర్పాటు చేసి పెద్దగా చేయించుకున్నారు. ఇప్పుడు దాదాపుగా గతంలో 30 క్యూ లైన్స్ ఉంటే ఇప్పుడు 42 పైగా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు ప్రత్యేకంగా, వృద్ధులకు ప్రత్యేకంగా, వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు జరిగింది. ఎందుకంటే వాళ్ళే మాకు వీఐపీలు, మహిళలే మాకు వీఐపీలు, వృద్ధులే మాకు వీఐపీలు, వికలాంగులే మాకు వీఐపీలు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. టోకెన్ సిస్టమ్ అంటే టైమింగ్ అంటారు. టైమింగ్ సిస్టమ్ అంటే ఉదయం 9 నుంచి 11 ఒక స్లాట్, 11 నుంచి 1 ఒక స్లాట్, 1 నుంచి 3 ఒక స్లాట్. అంటే మీరు ఉదయం 1 o'clock మీరు స్లాట్ తీసుకుంటే మీరు 9 గంటలకు రావద్దు. ఒకటి వాటర్ లిమిట్ 1, 3 మీ ఇష్టం తీసుకోవచ్చు, టోకెన్ తీసుకోవచ్చు. మీరు ఉదయం 9 గంటలకు వచ్చిన తర్వాత మీరు టోకెన్ తీసుకుంటారు. మీరు 1 o'clock రావచ్చు, ఏం కాదు. కానీ 1 o'clock మీరు తీసుకొని మీరు 9 గంటలకు రావద్దు. దాంతోపాటు ఇప్పుడు బెంగళూరులో తొక్కిసలాట జరిగింది. ఎక్కడే, ఎందుకంటే 1,00,000కు పైగా వస్తున్నారు, వాళ్ళతో తోడు కూడా కొంతమంది వస్తారు. దీంతో ఇలా మేనేజ్మెంట్ అంటే ట్రాఫిక్ కావచ్చు, తొక్కిసలాట జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో ప్రత్యేక పర్యవేక్షణలో దాదాపు 500 నుంచి 600 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఒక్కొక్క క్యూ లైన్కి 8 మంది పోలీసు వాళ్ళు పెట్టాము. 42 క్యూ లైన్స్కి అక్కడనే 200 మంది పోలీసు పెట్టాము. అది వచ్చే విధం అంటే పోయే విధానాన్ని ఏర్పాటు చేస్తాము. వచ్చిన వారికి వచ్చే విధంగా, పోయే వారికి పోయే విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకున్నాము. గతంలో జరిగిన కొన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సమస్య తలెత్తకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, వచ్చిన వారికి ఏ ఒక్క శాతం కూడా ఇబ్బంది కలగకూడదు. దాదాపు 10 నుంచి 12 విభాగాలు ఇందులో అనుసంధానమై పనిచేస్తున్నాయి. ఏ ఒక్కటి కూడా అంటే అటు హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని సమయం చేసుకుంటూ వచ్చిన ప్రతి భక్తునికి అంటే ఉపవాస వ్యాధి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వారికి కూడా ఎలాంటి తలెత్తకుండా పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో పనిచేస్తున్నాము. దాదాపు 3 నుంచి 4 కోట్ల పైసలకు ఖర్చు ఉంటుంది. మీకు తెలుసుగా విషయం అంతా. అంటే గవర్నమెంటే, ఇప్పుడు కూడా మేము గవర్నమెంట్ పీఎఫ్సీ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 1,00,000 నుంచి 1,50,000 పైసలకు కొరమీన్ చేపపిల్లలు. అంటే ఎందుకు కొరమీన్ అంటున్నారు అనొచ్చు, మీరు కొరమీనే వాడతారు. మీకు బొచ్చ, రవ్వ చిన్న చేప వాడినా కూడా అందులో మీకు ఇబ్బంది అవుతుంది, మీకు మధ్యలో అంటే ఇబ్బంది. కాబట్టి కొరమీన్ అనేది దాని తన పని తీసుకుంటారు. కాబట్టి స్పష్టమైన వ్యవహారంతో వచ్చిన వారికి, భక్తులకు, బాధితులకు ఇబ్బంది కలగకుండా మేము పూర్తి విషయంగా పనిచేస్తున్నాము. దానికి మీరే సహకారం కావాలి. మీరు చూడొచ్చు, గతంలో కన్నా ఏ విధంగా మెరుగైన సదుపాయాలను మీరే గ్రహించవచ్చు. వచ్చిన అతిథులకు అంటే ముఖ్యంగా పెద్ద మనిషి, మన పెద్దలు స్పీకర్ గారు వస్తున్నారు, వారి చేతుల మీదుగా మంత్రి పొన్నం బాబా గారు, శ్రీరాబాబు గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, హైదరాబాద్ నగర్ ఎమ్మెల్యేలు మేయర్గా పిలిపించ జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో మన విఐపి గ్రౌండ్ ఓపెన్ చేసుకొని అందరి భక్తులకు అందుబాటులో ఉంచుతాము. మొత్తం ఇది అంటే ఏర్పాట్లు భారీగా చేశాం, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా వచ్చినట్టు దూర ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినట్టు వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మొత్తానికి మరి కొద్ది గంటల్లోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం కార్యక్రమం ప్రారంభం కాబడుతుంది. ఇంతటి 1,00,000 మంది వివిధ రాష్ట్రాల నుంచి చేరుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉబ్బసం కావచ్చు, ఇలాంటి కొద్ది ఇబ్బందులు ఉన్నట్టుగా వాళ్లకు చేప ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇవాళ మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం, ఏర్పాటు చేస్తున్నారు. చేప ప్రసాదం ప్రతి ఏటా చేపడుతుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ చేప ప్రసాదానికి. 1,00,000కు పైగా ఈ చేప ప్రసాదం, చేప పిల్లల ప్రసాదంగా ఇస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇక్కడ ఉన్నట్టు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రతి ఏటా తీసుకుంటారా ఏంటి చెప్పండి. తిరుపతి నుంచి వచ్చాము సార్. మా మదరు ప్లస్ మా వదిన వారికి ఇప్పించడానికని తీసుకొచ్చాము. కానీ ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగున్నాయి. కానీ ఇంతవరకు టోకెన్ అయితే అడ్వాన్స్గా ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు అయితే ఏమి స్టార్ట్ కాలేదు.
చెప్తున్నారు 10 o'clock స్టార్ట్ చేస్తామని, ఇంతవరకు స్టార్ట్ కాలేదు. జనాలు అయితే ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు, చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇక్కడ అరేంజ్మెంట్ అయితే బాగుంది, భోజనాలు గీజనాలు అన్నీ అయితే మంచిగానే సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే ఏమంటే టోకన్లు టైంకి ఇస్తే అందరూ తీసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకునేది, రిలాక్స్ ఉంటారు. ఎండ కూడా ఎక్కువ ఉంది కదా, కాబట్టి కొద్దిగా ఆలోచించి తొందరగా టోకన్స్ అనేది స్టార్ట్ చేస్తే చాలామంది దగ్గరున్న వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళడానికి మంచిగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా చాలామంది ఇక్కడ వచ్చారు తీసుకోవడానికి టోకన్స్. ఎవ్రీ ఇయర్ తీసుకుంటున్నాము. దాని కనుక అలానే ఇస్తారని మేము కూడా అనుకొని 10 o'clock స్టార్ట్ చేస్తారని వస్తే ఇంతవరకు టోకన్స్ ఏమి స్టార్ట్ కాలేదు. సార్ నేను బెంగళూరు నుంచి వచ్చాను సార్. మా భార్యకు కొంచెం దగ్గులు ఉన్నాయి, అది కొంచెం లాస్ట్ టైం కూడా తీసుకున్నాను, ఇది సెకండ్ టైం తీసుకున్నాను. ఉపశమనం కంటే కొంచెం 50% క్యూర్ అయింది. వేరే ఉపశమనం ఏం లేదు, కొంచెం దగ్గు ఉంది అంతే, వేరే ఏం ప్రాబ్లం లేదు. అడ్వాన్స్ ముందుగా ఏమి ఫ్యూచర్లో ఏమి ప్రాబ్లం వచ్చేకూడదని తీసుకోవడానికి వచ్చేసారు. బెంగళూరు నుంచి వచ్చారా? బెంగళూరు నుంచి వచ్చేసారు. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? ఏర్పాట్లు ఎలా చాలా బాగుంది. ఫుడ్ గిడ్ ఎలా అరేంజ్మెంట్ ఎలా చాలా ఎలా డొనేటర్ అంచే ಬಾಗ చేస్తున్నాను, ಏನ್ ಪ್ರಾಬ್ಲಮ್ లేదు. మీకు ಏನ ಸಮಸ್ಯೆ ఉంది? దగ్గు ಸಮಸ್ಯೆ ಸರ್, ಕೆಮ್ಮು ಸಮಸ್ಯೆ ತುಂಬ ಇತ್ತು. ಸೊ ಕೆಮ್ಮು ಸಮಸ್ಯೆ ನನಗೆ 100% ಅಲ್ಲಿ 50% ಅಂತೂ ರೆಡ್ಯೂಸ್ ಆಗಿದೆ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಅವಕಾಶ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಟ್ ಲೇಡೀಸ್ಗಾಗಲಿ ಜೆಂಟ್ಸ್ಗಾಗಲಿ ಯಾವುದೇ ಥರ ತೊಂದರೆ ಮಾತ್ರ ಮಾಡಿಲ್ಲ. ನನಗೆ ಆ್ಯಕ್ಚುಲಿ ನಮ್ಮ ಮನೆಯವರೇ ಸಜೆಷನ್ ಕೊಟ್ಟಿದ್ದು, ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ನೋಡಿಬಿಟ್ಟು ಸಜೆಷನ್ ಅವ್ರು ಕೊಟ್ಟಿದ್ದು. దగ్గు ಇಲ್ಲೇ ಏನು ಸರ್? దగ్గು ಇಲ್ಲೇ ಸ್ವಲ್ಪ ಇದೆ, ತುಂಬ ಏನಿಲ್ಲ. ಆ್ಯಕ್ಚುಲಿ ಮೆಡಿಸಿನ್ಗಿಂತ ಇದು ಪ್ರಾಫಿಟಬಲ್ ಇದೆ ಅಂತ ನನ್ನ ಅನಿಸಿಕೆ. ಯಾರೇ ಕೆಮ್ಮು ದಮ್ಮು ಅಸ್ತಮ ಇದ್ದವರೆಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಟ್ರೀಟ್ಮೆಂಟಿಗೆ ಎಷ್ಟೇ ದುಡ್ಡು ಖರ್ಚು ಮಾಡು, ಅಲ್ಲಿಂದ ಟ್ರಾವೆಲಿಗೆ ಖರ್ಚಾಗುತ್ತೆ ಬಿಟ್ಟರೆ ಇಲ್ಲಿ ಫುಡ್ ಆಗಲಿ ಯಾವುದಕ್ಕೆ ಏನು ಖರ್ಚು ನೆಸೆಸಿಟಿ ಇಲ್ಲ. ಬಟ್ ನೆಗೆಟಿವಲ್ಲಿ ಯಾರು ಮಾತಾಡಬೇಡಿ, ಒಂದು ಸ್ವಲ್ಪ ದಿನ ವೆಯ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ರಿಸಲ್ಟ್ ಬೆಸ್ಟಾಗಿ ಬರುತ್ತೆ. 101% ರಿಸಲ್ಟ್ ಇದೆ. ಅಷ್ಟೇ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ఇంగ్లీష్ మరుందెలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మా భార్యకి అది దగ్గులు క్యూర్ అయ్యేకంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఎలా తీసుకున్నాను, ఏం కూడా అంత ఎఫెక్ట్ లేదు. అది ఎవరైనా యూట్యూబ్లో చూసాను, అది లాస్ట్ టైం కూడా తీసుకున్నాను, కొంచెం పర్వాలేదు. ఇನ್ನು 3-4 టైం తీసుకుంటే బాగా అవుతుందని ఒక నమ్మికగా వచ్చేస్తాను. రైట్, అంటే ఇది చెప్పేది ఇంగ్లీష్ మందులు తీసుకుంటే దాంతో ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఉండేందుకు న్యాచురల్గా ఈ విధంగా ఉబ్బసం కావచ్చు, దగ్గు కావచ్చు, ఇలాంటి తగ్గినందుకు ఈ చేప ప్రసాదాన్ని తీసుకుంటాం. చాలామంది చెప్పడంతో వచ్చామని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్న పరిస్థితి. కైలాసం కుశాల్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. ఓకే, చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. అయితే చేప ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరో 45 రోజుల వరకు, నెల 15 రోజుల వరకు ఏమేం తినాలి, ఏం తినకూడదు, అసలు పథ్యం ఏంటి, జనరల్గా ఇది కూడా ఒక డౌట్ ఉంటుంది చాలామందికి. ఈ డౌట్ని క్లియర్ చేసేందుకు వీళ్ళు మంచి వినూత్నంగా చేపట్టారు. ఒకసారి ఇటు చూపించితే ఇందులో రకరకాల వస్తువులు, అంటే ఆల్మోస్ట్ అన్ని తినొచ్చు. ఇందులో తినాల్సినవి ఏంటంటే పాత బియ్యం తినొచ్చట, గోధుమలు తినొచ్చు, చక్కెర, ముఖ్యంగా మేక మాంసం అంటే మటన్ తినొచ్చు. కాకపోతే చికెన్ తినొద్దు అని చెప్తున్నారు. చికెన్ కావచ్చు, చేపలు కావచ్చు, ఇవి తినకూడదు, మిగతాయి తినొచ్చు అని చెప్తున్నారు. పొట్లకాయ, చామగడ్డ, మామిడి పండు తినొచ్చు, దాంతోపాటు కోయి కూరాట, అల్లం తినొచ్చు, దాంతోపాటు ఎల్లిగడ్డ తినొచ్చు, పసుపు తినొచ్చు, కందిపప్పు తినొచ్చు, కుసుమ నూనె, మిరియాలు, మినప్పప్పు, మిరప్పొడి, ఉప్పు, నెయ్యి, ఆవు నెయ్యి కూడా వాడచ్చు, ఆవు పాలతో చేసిన టీ కూడా తాగొచ్చు, తెల్ల జొన్నలు తినొచ్చు, ఈ విధంగా అంజీరు పండ్లు తినొచ్చు, బ్రెడ్ బిస్కెట్లు ఇవి తినొచ్చు. ఇక తినకూడని ఏంటి అంటే వీళ్ళు చెప్తారు. అసలు తినకూడని ఏంటి, ఏమేమి తినకూడదు? లేదు, తినాలని ఉన్నాయి. గోంగూర తినొచ్చా అన్న? తినొచ్చు, చెప్పండి. ఇందులో గోంగూర తినొచ్చు, ఇగో మోసంబి తినొచ్చు, అంజీరు పండు తినొచ్చు, చామకూర ఆకులు తినొచ్చు, ఇగో పొట్లకాయ ఇట్లాంటివన్నీ తినొచ్చండి. పప్పులు వేసుకొని తినొచ్చు. చికెన్ అవి తినకూడదు, కొన్ని ఉన్నాయి తినే వస్తువులు అందులో కొంచెం రాశారు. అందుకని మేము పాంప్లెట్ అందరికి ప్రజలకు సువిధంగా ఉండాలని చెప్పేసి మేము పాంప్లెట్లు కూడా పంచుతున్నాము. దానివల్ల చాలా మందికి ఉపయోగపడుతున్నది పాంప్లెట్లు కూడా, అవేర్నెస్ కల్పించడానికి. కొన్ని రాష్ట్రాల మందికి, కొంతమందికి మన సైడ్ ఉన్న పదార్థాల పేర్లు తెలియకుండా ఉంటాయని చెప్పేసి వాటిని ఇక్కడ పెట్టి డిస్ప్లేలో పెట్టి వాటికి పేర్లు, అంటే మనం ఇప్పుడు సపోజు వాళ్ళు నమ్మకంటే మనం తెలుగులో ఉప్పు అన్నట్టుగా వాళ్ళకి ఎట్లాంటి భాషలో తెలియడానికి, వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి ఇలా పెట్టి మేము డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఇందులో చక్కెర కావచ్చు, బెల్లము, దాంతోపాటు ఇవి ఎల్లిగడ్డలు, ఇవన్నీ కూడా కారం, ఇవన్నీ తినొచ్చు. చికెన్ తినకూడదు అని చెప్తున్నారు. దాంతోపాటు చేపలు కూడా తినొచ్చు. చేపలు తినకూడదు కదా?
చేపలు తినొచ్చు సార్. అంటే తర్వాతనే ఈ పత్యం వాడిన తర్వాత లేదు ఇంట్లో తినడానికి ఉన్నది, కానీ తర్వాత ఈ పత్యం తర్వాతనే తినాలి. ఏదైనా పత్యం తర్వాతనే తినడానికి ఉన్నది. చేపలు తినొచ్చా? చేపలు తినడానికి లేదండి, ఇందులో చేపలు లేవు ఇక్కడ. అంటే ఇక్కడ ఉండు కాదు, జనరల్గా ఇవి వేసుకున్న తర్వాత అంటే చేప ప్రసాదం తీసుకున్న తర్వాత చేపలు తినొచ్చా లేదా? ఈ లిస్టులో అయితే చేపలు తినేది లేదండి. మేము ఇచ్చిన లిస్టులో తినొద్దు. ఈ లిస్ట్ లో ఉన్నదే తినాలి. 45 days దాకా ఈ లిస్ట్ లో ఏమేమి ఉన్నాయి అదే తినాలి. 45 days అయినాక ఏమైనా తినొచ్చు. ఈ చేపలు లేవు కదా, చేపలు లేదంటే తినొద్దు. ఇంట్లో ఏమున్నాయి అదే తినాలి. ఇందులో ఏమున్నాయంటే పాత బియ్యం ఇవన్నీ చెప్పినా నేను ఎంతసేపటికి. అదే ఇందులో పాంప్లెట్లో హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, దాంతోపాటు తెలుగులో కూడా ఉంది. ఈ విధంగా మంచి అంటే ఏది తినాలి ఏది తినకూడదన్న అభిప్రాయాన్ని ఈజీగా ఉంటట్టు వీళ్ళు ఒక మంచి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని డౌట్లు ఉంటాయి. చేప ప్రసాదం తీసుకున్న తర్వాత ఇది తినొచ్చా, అది తినకూడదా, ఏం తింటే ఏమవుతుందో ఆ డౌట్ తోటి ఆ అనుమానంతో ఇంకిత వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంటుంది. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మంచి కార్యక్రమం చేపట్టారు, మంచి అవేర్నెస్ కలిపెట్టారని చెప్పుకోవచ్చు. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్గా ఉన్న పరిస్థితి. చైర్పర్సన్ కుశాల్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.